హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో, ఈ వీడియోలో వచ్చేసి బోర్ తీయడానికి ఎంత ఖర్చవుతుంది? అండ్ అలాగే బోర్ తీసేటప్పుడు జరిగే మోసాలు, మనకెక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్, కాస్ట్‌తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాకెక్కడ వేస్ట్ అయింది, ఎక్కడ నేను కాంప్రమైజ్ అయ్యాను, ఎక్కడ లాస్ అయ్యానో దాంతో పాటు దాన్ని కూడా చూపిస్తాను. స్టార్టర్‌లో నాకు చిన్న మోసం జరిగిందని చెప్పాను గదా! సో, పైపుల్లో కూడా జరిగింది. అది లేట్‌గా రియలైజ్ అయ్యాం మేము. మాకేం చేశారంటే పైపులు సుధాకర్ పైపులేశారు. కానీ అవి సెకండ్ క్వాలిటీ అనమాట. ఐఎస్ఐ మార్క్ ఉన్న స్టాండర్డ్ కాదు. అవి నార్మల్‌వేవో సుధాకర్ అని స్టిక్కర్ ఉన్న వేసేసారు. అది కూడా మేము రియలైజ్ అవ్వలేదు. సో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మీకు చూపిస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. నేను సైట్‌లోనే ఉన్నాను. ఓకే. ఈ వీడియోలో ఫుల్‌గా మాట్లాడుకుందాం. సో, గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను జెన్యూన్‌గా మీ అందరికీ చెప్పేదొకటే. నేను ఫేస్ చేసింది, నేను తెలుసుకున్నది. ఎవ్వరు కూడా కరెక్ట్‌గా, యాక్యురేట్‌గా ఇంతకి ఎంత ప్రైస్ అయిందో చెప్పరు బ్రో. ఇంత అయింది, ఈ విషయానికి ఇంత అని. ఇల్లు వాళ్ళు కట్టినప్పుడు ఒక 25,00,000 అయిందనుకోండి, వాళ్ళు మీకు 30,00,000 అయిందని చెప్తారు. కొంతమంది అంతకన్నా ఎక్కువ కూడా చెప్పొచ్చు. అలాగే బోర్ తీయడానికి ఎంతయిందో చెప్పరు. ప్లానింగ్ అప్రూవల్‌కి ఎంతయిందో కరెక్ట్‌గా చెప్పరు. సో, నేను చెప్పేదేంటంటే, ఎవరైనా చెప్పే దాని మీద దానికన్నా తక్కువే అవుతుంది కానీ ఎక్కువైతే కాదు. సో, అది మాక్సిమం బడ్జెట్‌గా తీసుకోండి. సో, ఎవరి గురించి ఎందుకు, నా గురించే చూసుకున్నట్టయితే, నేను చూడండి కంప్యూటర్ ముందు కూర్చొని చెప్తున్నాను. అందరూ డైరీలో రాసుకుంటాను నేను ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా. సో, నేను ఎక్స్‌పెన్సెస్ పెట్టినవన్నీ కూడా డైరీలో నోట్ చేసుకొని అండ్ అలాగే కంప్యూటర్‌లో కూడా ఎక్సెల్ షీట్‌లో పెడతాను. సో, నేనెందుకంటే నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని ఫిక్స్ అయిపోయా. అన్‌లైక్ అదర్స్. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా కొంచెం ఇనాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. బట్ వాట్ ఐ వాన్నా హైలైట్ హియర్, నేనైతే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా మీకు. నాకెంతయిందో నేను ఎంతవరకు నోట్ చేసుకున్నానో నా నోట్స్ నుంచి డేటా అంతా కూడా మీకు ఇస్తాను. ఓకే. ఐయామ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఐయామ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సబ్‌స్క్రైబర్స్. నాకు తెలియని ఖర్చులు ఫర్ ఎగ్జాంపుల్ నా బోర్ గురించి మాట్లాడుకుంటున్నామనుకో. సో, బోర్‌లో నేను కాంట్రాక్ట్‌కి ఇచ్చేసాననుకోండి. సో, ఆ కాంట్రాక్ట్‌కి ఇచ్చేసిన దాంట్లో నాకు మోటార్‌కి ఎంతయింది, స్టార్టర్‌కి ఎంతయింది, అడుగుకి ఎంతయింది, ఒక పైప్‌కి ఎంతయింది అనే విషయాలు నాకు తెలియవు. ఎందుకంటే నేను అది కాంట్రాక్ట్‌కి ఇచ్చేసాను. ఆ కాంట్రాక్ట్‌కి 90,000 అయిందనుకోండి. ఇంత అయింది అని నేను చెప్పేస్తా. మరింక దాంట్లో ఎంత పడిందో నాకు తెలీదు. అలాంటి విషయాలైతే నేను చెప్పలేను. బట్ నా ఎస్టిమేషన్‌లో, నా రిసర్చ్‌లో నేను తెలుసుకున్నవి అవి కూడా నేను చెప్తాను. సో, ఈ వీడియో అయితే మీరు ఫుల్‌గా చూడండి. అండ్ ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్‌గా ఒక ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఆ మోటివేషన్ కావాలి అంటే డెఫినైట్‌లీ మీ నుంచి సపోర్ట్ కావాలి. సో, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఓకే. ఫస్ట్ నేనెక్కువ సోది మాట్లాడను. అంతవుతుంది, ఇంతవుతుందని. నాకేమైందో అది మాత్రమే చెప్తాను ఈ వీడియోలో. సో, నాకొచ్చేసి డ్రిల్లింగ్ కాస్ట్ 90 రూపీస్ ఏసారండి అడుగుకి. నేనేమి చెప్పినా గాని అడుక్కే. అడుగుకి రూ. 90 డ్రిల్ చేయడానికి. సో, డ్రిల్లింగ్ చేసిన తర్వాత మనకి పైపులు వేయాలి కదా! సో, పైపుల్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ పైప్స్ ఏస్తారు. 5 ఇంచ్, 7 ఇంచ్ అండ్ అలాగే 10 ఇంచ్ ఏస్తారనమాట. సో, 5 ఇంచ్ అంటే ఏంటంటే, పైనుంచి కింద వరకు మనం ఎన్ని అడుగులు తీసామో అన్ని అడుగులు ఎళ్ళిపోతుంది. అది 5 ఇంచ్. తర్వాత 7 ఇంచ్ ఏదైతే ఏస్తారో అది కేసింగ్ అంటారనమాట. అంటే టాప్‌లో ఏదైతే మనకి సాయిల్‌లో లేయర్స్ ఉంటాయి కదా! సో, టాప్‌లో వచ్చేసి టాప్ లేయర్‌లో మట్టి ఎక్కువ కొంచెం జారుడుగా ఉంటుంది. బురదగా కూడా ఉంటుంది. సో, దానివల్ల మన కన్నం మూసుకుపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, దానికి మనం కేసింగ్ ఏస్తాం. సో, కేసింగ్ వల్ల మనకేమవుతుందంటే అదొక ప్రొటెక్షన్ వల్ల హెల్ప్ అవుతుందనమాట మనకి. బట్ అందులో వాటర్ అయితే స్టోర్ అవ్వదు. సో, సెకండ్ దానికన్నా పైకొచ్చేసిన తర్వాత ఒక 10 అడుగుల వరకు ఏం చేస్తారంటే 5 అడుగుల నుంచి 10 అడుగులేస్తారు. మట్టి పడిపోకుండా అంటే డ్రిల్లింగ్ తీసేటప్పుడు వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండడానికి 10 ఇంచ్ పైప్ ఏస్తారనమాట. సో, ఇలాగ 5 ఇంచ్, 7 ఇంచ్, 10 ఇంచ్ అని 3 పైప్స్ అయితే వేస్తారు. సో, మేమొచ్చేసి 200 అడుగులు తీయించాము. సో, 200 ఫీట్ తీయించామనమాట. మాకు ఫీట్‌కొచ్చేసి 90 రూపీస్ అయితే వేశారు. సో, 90 రూపీస్ ఫీట్‌లోని ఇంకా అందులో కూడా మనం కిందకెళ్ళిన తర్వాత బాగా 200 ఫీట్ వరకు ఒక 5 ఇంచ్ పైప్ అయితే ఎయ్యాలి. సో, అదొక మెజర్‌మెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆ 7 ఇంచ్ పైప్ ఏదైతే మేము చెప్పామో కేసింగ్ అదొచ్చేసి 40 ఫీట్ వరకు ఏసామనమాట. సో, అది ఎంతెయ్యాలి అనేది మనం డిసైడ్ చేసుకోలేం. మనం కాల్ తీసుకోలేమనమాట. సో, బేస్డ్ ఆన్ ద అక్కడ జరుగుతున్న ఎక్స్‌కవేషన్ ప్రాసెస్ బట్టి ఇంక వాళ్ళు డిగ్గింగ్ బట్టి, డ్రిల్లింగ్ బట్టి వాళ్ళే ఏస్తారు. ఎంత పడుతుంది అన్నది. అండ్ నెక్స్ట్ 10 ఇంచ్ పైప్ ఏదైతే చెప్పానో అది మాకు ఫస్ట్ 5 ఫీట్ ఏసారు. 5 ఫీట్ ఏసిన తర్వాత ఏమైందంటే ఇరిగిపోయిందనమాట. బాగా డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్‌కి పైకి తన్నేస్తే పైపు అంటే పైప్‌ని తన్నేసింది. సో, పైప్ ఇరిగిపోయింది పైన. సో, అప్పుడు మళ్ళీ పైప్‌ని బయటికి లాగేసి
మళ్ళీ కొత్త పైపేశారు. సో, అలా మాకు 10 ఫీట్ పడిందనమాట. సో, వాళ్ళు మిస్టేక్ చేసినా దాని డబ్బులు కూడా మాకే ఏశారు. సో, ఇట్లా చూసుకుంటే నా కాస్ట్ డ్రిల్లింగ్‌కి 90 పడింది. రూ. 90 పడింది పర్ అడుగు. అండ్ అలాగే ఆహ్, 5 ఫీట్ ఐ మీన్ 5 ఇంచ్ పైప్‌కి రూ. 180 ఏశారు సుధాకర్. అండ్ అలాగే సుధాకర్ అని మాట చెప్తున్నాను నాకు చాలా బాధగా ఉంది. అండ్ 7 ఇంచ్ పైప్ వచ్చేసి రూ. 260 ఏశారు. అండ్ అలాగే 10 ఇంచ్ పైప్ వచ్చేటప్పటికి 350 ఏసినట్టున్నారు. సో, ఇట్లా పడాయన్నమాట. సో, ఇప్పుడు నేను చెప్పాను కదా! డ్రిల్లింగ్‌కి 90 ఇంటూ 200 ఏసుకోండి. అండ్ అలాగే 5 ఇంచ్ పైప్‌కి 180 ఇంటూ 200 ఫీట్స్ కాబట్టి 200 ఫీట్స్ ఏసుకోండి. అండ్ అలాగే 7 ఇంచ్ పైప్ 7 ఇంచ్ పైప్ ఎంత రూ. 260 కదా! సో, 260 ఇంటూ అదొక మీరు హౌ మచ్ 40 ఫీట్స్ ఏసుకోండి. అండ్ అలాగే 10 ఇంచ్ పైప్ వచ్చేటప్పటికి 350 ఇంటూ 10 ఫీట్ ఏసుకోండి. సో, ఇట్లా అయితే మనకి మొత్తం కాస్ట్ వచ్చేటప్పటికి ఎంతయిందో నేనిక్కడ పెడతాను చూడండి. అండ్ అలాగే లేబర్ కాస్ట్ వచ్చేటప్పటికి 600 అని వీళ్ళిక్కడ రాసారు. ఒక్కో దగ్గర ఒకళ్ళు తీసుకుంటారు. ఒక దగ్గర కొంతమంది 1000 ఇస్తారు. మేమైతే లేబర్ బేట అండ్ డ్రైవర్ బేట అంతా కలిపి ఒక రూ. 1500 ఇచ్చాము. అది కాకుండా వాళ్ళకి వండుకోవడానికి గుడ్లు, సామాన్లు ఏవో ఉంటాయి కదా! సో, నైట్ బియ్యం అవన్నీ కూడా ఇచ్చామనమాట. బంగాళదుంపలు, డాల్ ఇవి. సో, అది కూడా ఎక్స్‌ట్రా మనం కౌంట్ చేసుకోవాలి. అదొక రూ. 1000 ఏసుకోండి మాక్సిమం. సో, ఇట్లా మీకు అవుతుందనమాట. ఇది జస్ట్ డ్రిల్లింగ్‌కే. ఇది కాకుండా మోటార్‌కి. సో, మోటార్‌కొచ్చేటప్పటికి 25,000 అవుతుంది. విత్ స్టార్టర్. అండ్ అలాగే ఇంకా మనకి ఎలక్ట్రీషియన్ కాస్ట్ అండ్ తర్వాత పైప్ ఉంటుంది. పెద్ద పైప్ డ్రిల్లింగ్ చేసిన పైప్ వేరు. మోటార్ కిందకెళ్ళేటప్పటికి కింద మోటార్‌కి పాటు వెళ్ళే ఎలక్ట్రికల్ పైప్ వేరు. ఆహ్, హ్మ్. ఆ పైప్‌తో పాటు వెళ్ళాల్సిన కేబుల్ వేరు. సో, ఇట్లా ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి మొత్తానికొచ్చేటప్పటికి ఒక 90,000-1,00,000 అయితే అవుతుందనమాట. అండ్ కొంతమందికి డిపెండ్స్ ఆన్ దేర్ అంటే 200 అడుగులు తీసిన వాళ్ళకి మీకేసిన పైపుల క్వాలిటీ బట్టి, ఇంకా మోటార్ క్వాలిటీ బట్టి ఇంకా అటు ఇటు అవ్వచ్చు. సో, మేమైతే యూజ్ చేసిన మోటారు టెక్స్మో అండ్ అలాగే స్టార్టర్ వచ్చేటప్పటికి మేము చెప్పాము ఎల్ఎన్‌టి స్టార్టర్ అయిపని. వాళ్ళు ఓకే అన్నారు. ఈవెన్ డబ్బులు తీసుకునేటప్పుడు కూడా మేము ముందు ఇచ్చడం మేము చేసిన తప్పు. అప్పుడు కూడా మొత్తం ఎల్ఎన్‌టినే ఏస్తాను. నీకెందుకు రేపు మార్నింగ్ తీసుకొచ్చి ఏస్తాను. బోర్ చాలా పడింది. తియ్యగా కొబ్బరి నీళ్ళు పడ్డాయి, పంచదార నీళ్ళు పడ్డాయి అవి ఇవి అని చెప్పేసి ఆయన అయితే మమ్మల్ని మురిపించి డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ డే తీసుకొచ్చి ఈ స్టార్టర్ అయితే ఏసారు. ఆ వీడియో మీరు కూడా చూసారు. నేను అడిగాను, "ఈ స్టార్టర్ నాకు నచ్చలేదు. ప్లీజ్ మార్చండి" అని. ఆయన అన్నాడు జస్ట్ టెస్టింగ్ కోసం ఇప్పుడు పెట్టేసి ఒకసారి మోటార్ ఓపెన్ చేసి మోటార్ పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం టెస్టింగ్‌కి. ఆ తర్వాత నేను అదే స్టార్టర్ మళ్ళీ నేను ఇంకో రోజు తీసుకొచ్చి చేస్తాను. ఈ డబ్బా కూడా దాయు అని నాకు చెప్పారు. ఆ డబ్బా కూడా ఇప్పటికి నేను ఇంట్లో దాసాను. కానీ ఆ డబ్బా ఆయన తీసుకెళ్ళడానికి రాలేదు. మోటార్ కూడా మార్చలేదు. సో, మొత్తానికైతే నాకు అలాగా ఆ స్టార్టర్‌తో ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయాను. ఆ స్టార్టర్ కూడా చూపిస్తాను. ఎంత చెత్త క్వాలిటీయో అసలు స్టిక్కర్‌లు తప్ప దాని మీద ఒక ఐఎస్ఐ మార్క్ గాని, జిఐ ట్యాగ్ గాని అసలు ఏమీ లేదు. సో, ఇంత నేను చదువుకున్న ఇంజినీర్‌ని. బట్ స్టిల్ నేను కొన్ని కొన్ని వాటికి ట్రాప్‌లకి ఫాలో అవుతున్నాను. బికాజ్ కన్‌స్ట్రక్షన్‌లో ఇట్లానే ఉంటుంది. మనం ఎంత 100% ఎఫర్ట్స్ మనం పెట్టించినా గాని కొన్ని కొన్ని దగ్గర మనం మెంటల్ పీస్‌కి కొన్ని కొన్ని వదిలేసుకోవాలి. సో, ఐయామ్ నాట్ హియర్ టు ఎక్స్చేంజ్ మై మెంటల్ పీస్ ఫర్ ద మనీ. దట్స్ ఇట్. సో, అండ్ ఇంకో థింగ్ చెప్పాలి. సో, జరిగిన వాటన్నిటికల్లా మంచి జరిగిందేంటంటే మోటార్ కొంచెం బాగా పడింది. రాయి పడిందనమాట. కొంచెం నీళ్ళు కూడా అన్నీ బానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. సో, పనైతే బా జరిగింది. బట్ రియలైజ్ అయిందేంటంటే, మాకు ఏసిన పైపులు ఆహ్, చార్జ్ చేయడమైతే ఫస్ట్ క్వాలిటీ డబ్బులు తీసుకున్నారు. ఐ మీన్ ఫస్ట్ క్వాలిటీ కాదు ఒరిజినల్ డబ్బులు తీసుకున్నారు. ఒరిజినల్ పైపులకేసే డబ్బులు తీసుకున్నారు. కానీ ఏసేటప్పటికొచ్చేటప్పటికి అవి ఒరిజినల్ పైపులు కాదు. అవి జస్ట్ సుధాకర్ అనే స్టిక్కరింగ్ ఉన్న పైపులు. నైట్ తీసుకొచ్చేయడం వల్ల చీకట్లో మేము అన్నీ చూసుకోలేదు. అసలు పైపులు వాళ్ళు అప్పటిదాకా లారీలో పెడతారనమాట. అవి తీయరు బయటియి నువ్వు చెక్ చేద్దామన్నా. సాయంత్రం మనం అడుగుతాము ఇది క్వాలిటీ అనంటే, అవును క్వాలిటీయే మేము మంచివే ఏస్తామంటారు. బట్ తర్వాత గబుక్కున మోటర్ ఒక 12 గంటలకి ఎప్పుడో క్లోజ్ అయిందనుకో డిగ్గింగ్ చేయడం. పైపులు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫాస్ట్‌గా ఇన్సర్ట్ చేసేస్తారు. నీకు ఈవెన్ టైం కూడా ఇవ్వరనమాట నువ్వు చెక్ చేయడానికి. సో, మరి అక్కడ మనం ఓపెన్ చేసి ఆగండి నేను పైపులు టెస్ట్ చేస్తాను, క్వాలిటీ చూస్తానంటే ఆళ్ళు నిన్ను చాలా చాదస్తం అనుకుంటారు. చాలా అంటే మనం చేయలేము. అయిపోయిన తర్వాత ఇలా నాలాగా మీరు వీడియోలయితే చేసుకోవాలి యూట్యూబ్‌లో. సో, నేనిచ్చే టిప్స్ ఏంటంటే ఎవరేమనుకున్నా మీరు చేయాల్సింది మీరు చేయండి. అండ్ ఎక్కడ నో చెప్పాలో నో చెప్పండి. మీకు నచ్చకపోతే డబ్బులు ముందు ఆపేసేయండి. ముందు డబ్బులైతే ఇవ్వకండి. అండ్ తర్వాత కాల్ లిఫ్ట్ చేయరు. ఏం చేసినా సరే మీకు ఒక్క రూపాయి న్యాయం కూడా జరగదక్కడ. అండ్ కొ మాకైతే ఎవరైతే ఆయన పైప్ తీసారో ఆయన చాలా హ్మ్.
వద్దులేండి ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. సో, రీసెంట్‌గా మాకు తీసినప్పుడు ఇంకోళ్ళకి కూడా తీశారు పక్కన. వాళ్ళకైతే చాలా అసలు మోటరు కిందకెళ్ళలేదనమాట. ఏదో చాలా ఫ్రా అయిపోయింది. చాలా మోటర్ అసలు రాలేదు వాళ్ళకి. మళ్ళీ సెకండ్ టైమ్ తీయించారు. సో, కొంచెం చూసుకోండి ఎవరికిచ్చినా మంచి వాళ్ళకివ్వండి. అండ్ ఆహ్, ఒక రూపాయి ఎక్కువైనా స్టాండర్డ్‌గా చేసే వాళ్ళకివ్వండి. ఎవరైనా మీకు తక్కువకి చూస్తున్నారు అంటే డెఫినెట్‌లీ వాళ్ళొచ్చేటప్పటికి మీకేం చేస్తారంటే ఆహ్, పైపుల క్వాలిటీయో లేకపోతే స్టార్టర్ క్వాలిటీయో తగ్గించేస్తారు. వాళ్ళు లాభం లేకుండా మీకేం చేయరు. మీరెంత బేరమాడినా సరే వాళ్ళు లాస్ట్‌కి అలాగే చేస్తారు. కాబట్టి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా గానీ మంచి క్వాలిటీ వాళ్ళకిచ్చుకోండి. ఎందుకంటే అట్‌లీస్ట్ మంచివేసుకున్నామని తృప్తయినా ఉంటుంది. అది నేను జెప్పేది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాక్ట్‌లకైతే ఎళ్ళకండి. మేమైతే కాంట్రాక్ట్‌కెళ్ళాం. మేము చేసిన మిస్టేక్ అదే. మేము డిగ్గింగ్ అంటే డ్రిల్లింగ్ వేరేగా, మోటార్ వేరేగా, పైపులు వేరేగా మేము మాట్లాడుకుంటే బావుండేది. బట్ మేము అలా చేయలేదనమాట. మొత్తం కలిపి ఆయనకే ఇచ్చాము. ఆయనే డ్రిల్ చేస్తాడు, ఆయనే పైపులేస్తాడు, ఆయనే ఎలక్ట్రికల్ కనెక్షన్, మోటార్ అన్నీ పెట్టి ఎళ్ళిపోతాడు. ఏ టు జెడ్ ఆయనే చేస్తాడు కదా! అనేసి మేమైతే ఇచ్చేసామనమాట. సో, దానివల్ల ఆయనకి డ్రిల్లింగ్‌లో ఎక్కువ కాస్ట్ పడితే మోటార్, స్టార్టర్‌లో క్వాలిటీ తగ్గించేస్తాడు. సో, అలా తేడా జరిగిపోద్దనమాట. ఎక్కడో కాడ ఆళ్ళు లాభం మిగిల్చుకోవడానికి చూస్తారు. బట్ మీరలా చేయొద్దు. సో, డ్రిల్లింగ్ చేయించుకోండి. తర్వాత మోటర్ అది సెపరేట్‌గా మీరెళ్లి మార్కెట్‌లో పర్చేస్ చేసుకోండి. 1.2 హెచ్‌పీ మంచి హెచ్‌పీది మంచి స్టార్టర్స్ మంచిగా రీసెర్చ్ చేసి తీసుకోండి. బట్ అందరికి అంత టైం ఉండదు కాబట్టి ఇలా ఇచ్చేస్తూ ఉంటామనమాట. సో, యాహ్! వి హావ్ టు కాంప్రమైజ్. మీకెలా నచ్చితే అలా చేయండి. అట్ ది ఎండ్ నేను చెప్పేదది. సో, ఇప్పుడు మా మోటార్ చూపిస్తాను. మా స్టార్టర్ చూపిస్తాను రండి. అదే టెక్స్మో మోటర్ అని చెప్పాను కదండీ! ఇదే వీడియో చాలా వైరల్ అయింది. సో, చాలామంది ఇది ఒరిజినల్ అంటున్నారు. నాకైతే ఇప్పటికి నమ్మబుద్దెయట్లే. కానీ ఇది ఒరిజినల్ ఎలా అవుతుంది చెప్పండి? కంపెనీ వాడు అట్‌లీస్ట్ ఐరన్ స్టాంపింగ్ అయినా ఏస్తాడు కదా! మరి ఇలా స్టిక్కర్‌లయితే అంటించడు. పక్కా ఇది డూప్లికేట్. ఈ సుధాకర్ పైప్ అంట. అదేమైనా ఐఎస్ఐ మార్క్ కూడా లేదు. ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ కాదు.